బాబు ప్రొడక్షన్ ఒకటి ఇవ్వమ్మా లోపండి. మర్చిపోయాను సార్, వీడియో చేసేంత వరకు సార్ అయితే టీ ఇవ్వద్దండి సార్. ఇప్పుడు అమ్మ ఇదే ట్రా ఇప్పుడు ఫోన్ చేస్తాండే, ఇప్పుడే తెలుసుకుని అప్పుడే ఫోన్ చేస్తాడు. నేను చెప్తాను రా బాబు, వీడి బాధ నేను పర్లేను. ఏంటి ఇలా తగులుకుంది, ఏది చేయలేదు. ఇప్పుడు వీడికి సమాధానం చెప్పలేమో చేయలేమో. ఈ ప్రొడ్యూసర్ నేను వస్తాను రా బాబు, నేను వస్తాను రా బాబు. ఇలా కాదు, డైరెక్టర్ ఫోన్ చేస్తా. ఈ డైరెక్టర్ ఏంటి చెప్తాడు చూడాలి. బాబు గురు, ఈ డైరెక్టరు ర్యాడ్ వేసేస్తాను మనకు ప్రొడ్యూసరు. ఏంటి వీడియోలు లేవు, గ్యాప్ వచ్చేసింది, ఏది చేయాలో తెలియట్లేదు. ఎంత అడ్డేట్ స్టూడియోలో కూర్చున్న ప్రొడక్షన్ బాయ్ వచ్చాడు, టీ ఎవరు అంతా ఇవ్వద్దు అనేసిరంట. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. డేట్ అర్థం అవట్లేదు, ఆ ప్రొడ్యూసర్ భయపడాల్సి వస్తుంది మనం. అయితే నేను చిన్న ప్లాన్ ఇస్తాను. రేపు ఎలాగో ఒకటి కదా, ఒకటికి చిన్న వీడియో చేద్దాం. ఏంటంటే ఒక పంతులు తెచ్చి ఒక న్యూస్ టైప్ లో మనం చేద్దాం. బాబు ఆగమ్మా, మనకి బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ పెట్టడం, వీడియోలు లేవు, పంతులంది మనం సెట్ చేయలేము. సంభావన కష్టం అమ్మా, సంభావన ఆలోచించి ఫస్ట్. మన కర్మ అట్లా ఉంది. మనం ఒక పంతులు క్రియేట్ చేద్దాం. ఫేకా? ఓకే, రెడీ అయిపో. మరి నేను రెడీగా కూర్చున్నా, అర్జెంట్కి పంపించా పంతుల్లే. హలో, జానీ ఎవరా? నా పేరు జానీ. అరే రామ్. హలో చెప్పండి. నాకెందుకు ఫోన్ చేశారు? నాకు మంత్రాలు కూడా రావు కదండి. అలాగే నాకు ఓకే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సంభవం అంటే మరీ వద్దే కానీ మీరు ఎంత రేటే? అదే 100 రూపాయలు మా నాన్నగారికి ఇచ్చేయండి, మా నాన్నగారు వస్తారు. అదే మీరే మాకు చెప్పండి. ఈ 100 రూపాయలు 500 ఏంటండి? మేము క్వార్టర్ ముందే సోడా కూడా మీదే. అయితే డబల్ ఓకే. ఎవడరా నువ్వు? క్లాస్ మెన్ ఉన్నావా? రే జానీ 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 జోకి అసలు ఎందుకు వచ్చావు? ఎవడ నువ్వు? ఎందుకే ఎక్కువ మాట్లాడితే చెప్పించేతను పింగారి అదవా. ఓ నువ్వు చెప్పేసి చెప్పించడం ఎలాగ ఉంటాం కానీ మా డైరెక్టర్ పంపించిన ఫేక్ పంతులువేనా? తెలుస్తుంది కదా, స్టార్ట్ చేద్దా. నమస్తే పంతులు గారు, ప్రణామాలు. వెల్కమ్ టు లోకల్ న్యూస్. ఈరోజు ఉగాది కనుక మన పంతులను తీసుకొచ్చి పంచాంగం చెప్పడం జరుగుతుంది. అందరు పంతులు పంచాంగం చూసి చెప్తే మన పంతులు ఫోన్ చూసి చెప్తారు. పంతులు గారు కొంచెం రాశి ఫలాల గురించి చెప్పండి. రాసుకున్న ఫలాలు మనకెందుకు అయ్యా? రాసుకున్న ఫలాలు ఖర్చు రాసుకున్న ఫలాలు కాదు బాబు. రాశి ఫలాలు ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఈ డైరెక్టర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు? కెమెరా ఖర్చేమో కొంచెం. రాశి ఫలాలు రా అంటే కన్యా తుల ఇవన్నీ అవి స్టార్ట్ చేయము. చెప్పండి. ఈరోజు ఉగాది కదా, అందరి జాతకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ రాశులు ఎలాగ ఉన్నాయి ఏంటని చెప్పేసి కొంచెం చెప్పండి. అందరి పంతులు పంచాంగం చూసి చెప్తే మన పంతులు ఫోన్ చూసి చెప్తారు. సో ఫస్ట్ రాశి ఏది దాని గురించి చెప్పండి కొంచెం. ఈరోజు రాశి ఫలాలు ఏంటంటే, ఇంట్లోని దోషం పోవాలంటే అందరూ మసాలా దోశ తినండి. ఏ రాశి వారికి ఎలా చేయాలో, ఎలా దోషం పోవద్దో మీకు చేసి చెప్తాను. మీరు ఏది మిస్ అవ్వకుండా నోట్ చేసుకోండి. ఏంటి యాంకర్ గారు,
నెట్ అవడం లేదండి, మీ వైఫై కొంచెం కనెక్ట్ చేస్తారేంటి? నేను కొంచెం అన్నారు కెమెరాని కట్ చేయి ఒకసారి. ఒరే మేమే దరిద్రం, మాకన్నా దరిద్రంలాగా ఉన్నారు కదరా, ఫేక్ అండి మరీ ఫేక్ గడ్లాగా ఉన్నావు కదరా, వైఫై నెట్ కూడా వేసుకెళ్ళి ఆఖరికి. సరే చెప్తాను తగలడు. లోకల్ ఫిల్మ్ స్టూడియోస్ పాస్పోర్ట్ 1 2 3 4 6 కొట్టి చావు. స్టార్ట్ చేయండి అమ్మా. అయింది. చూసారండి పంతులు గారు ఎంత అప్డేట్లు ఉన్నారో. ఫస్ట్ ర్యాస్ గురించి స్టార్ట్ చేస్తారు, మీరే వినండి. చెప్పండి పంతులు గారు. మొదటగా మేకరాశి. కచ్చ ఒరే అది మేక గొర్రె కాదురా, మేస రాసి అండ్రా బాబు. ఈ ఎక్కడ తగిలేరు పంతులు. స్టార్ట్ చేయరా. హే మొదటగా మేషరాశి కట్కట్కం. రే కట్టకట్టం ఏంట్రా నీళ్ళంటారు, కట్టకట్టాలి ఇట్టాలి నీళ్ళంటే కర్రకాటం రా బాబు. అది కట్టకట్టం కాదురా, కర్రకాటకు రాసిరా. చెప్పరా కాకా వచ్చింది లేదు మధ్యలోనే. ఒరే కాక అంటే మమ్మల్ని కాకులతో కొడతారా, మనల్ని కాకులతోటి. స్టార్ట్ చేయమని నీటి చెప్పు. కర్రకాటక ఏంటి? కర్రకాటక రాసి చెప్పు. మొదటగా చూసుకున్నట్లయితే మేషరాశి కర్కాటక రాశి, వీళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్లు చాలా విపరీతంగా ఉన్నాయి. వీళ్ళు ఒకటి ఆర్డర్ చేస్తే ప్యాకెట్లో మరొకటి వస్తుంది. రిటర్న్ పెట్టేలోకి ఉగాది వెళ్ళిపోతుంది, సంక్రాంతి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి పరిహారం ఏమిటంటే, ఇంటికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు అడగక ముందే మీరు అడగండి. సో దాంతో మీకు విముక్తి జరుగుతుంది. పంతులు గారు వృషభ రాశి గురించి చెప్పండి కొంచెం. ఈ రాశి వాళ్ళకి బాగుందని చెప్పి ఉన్నాను నేను. వీళ్ళకి స్టేటస్ యోగం ఉందండి. తెల్లవారి నుండి రాత్రి వరకు స్టేటస్ పెడుతూనే ఉంటారు. ఏం చెప్పేవరా? ఎవరైనా పక్క వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మాట్లాడితే వీళ్ళు ఇమోజితో రిప్లై ఇస్తారు. ఆపండి. స్టేటస్ అంటే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కాదురా, అది ఒక లెవెల్లో ఉంటారు. స్టేటస్ అంటే అదిరా బాబు. ప్రొడ్యూసర్ నాకు తనాలరా ముందే. ఇది ఎక్కడరా బాబు, కరెక్ట్ చెప్పురా బాబు. స్టార్ట్ చేయండి సార్. మిథున రాశి గురించి చెప్పండి సార్ కొంచెం. మిథున రాశి గురించి చెప్పండి సార్. ఉన్నానే, మీ నెట్ పని చేయట్లేదు. కెమెరామెన్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్గా ఫోన్ చేసి 1900 రూపాయలు అంతా రీఛార్జ్ చేసి ఈ మొఖం తగలెట్టమంటారు బాబు. ఏడ్ చేస్తాను అర్థం అవ్వట్లేదు. స్టార్ట్ చేయండి. దీన్ని చూసి చెప్పండి నీట్గా ఈ ఫోన్తో చెప్పండి సార్. వీళ్ళకి భర్తతో కానీ భార్యతో కానీ గొడవపడే సమస్యలు 100% ఉంది. కనుక దీనికి పరిష్కారం భార్య ముందు కానీ భర్త ముందు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని నటించండి. హెడ్ ఫోన్స్ ఓకే. నెక్స్ట్ సింహరాశి, వృశ్చిక రాశి. వీళ్ళిద్దరు రాశులు కూడా ఎలా ఉన్నాయో కొంచెం చెప్పండి. పంతులు గారు సింహరాశి వాళ్ళకి చాలా పవర్ఫుల్ అంటారు కదా, అది కొంచెం చెప్పండి మనం కొంచెం. అలాగే అవును, బయట సింహాలే కానీ ఇంట్లో మాత్రం పిల్లులు. వీళ్ళకి ఈ ఏడాది మొత్తం కూడా గిన్నెలు దోమ యోగం అనేది చాలా ఎక్కువ ఉంది. వీళ్ళకి ఈ ఏడాది గిన్నెల దోమ యోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని ప్లాన్లు వేసినా సరే కిచెన్లోనే ఉంటారు. కన్యరాశి గురించి చెప్పండి పంతులు గారు కొంచెం. కన్యరాశి, మనం కన్యరాశి గురించి చెప్పుకుంటే వీళ్ళకి రీల్స్ పిచ్చి చాలా ఎక్కువ ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తూ కూడా పిచ్చి గంతులు వేసుకుని వెళ్తారు. జనాలు వీళ్ళని చూసి పిచ్చి అనుకుంటారు, కానీ వాళ్ళు తెలియదు వాళ్ళు ఉన్న దోషం అని. ఆ దోషం పేరే వైరల్ దోషం. పంతులు గారు తులారాశి గురించి చెప్పండి కొంచెం. తులారాశి గురించా చెప్పండి. వీళ్ళు జాకింగ్కి వెళ్ళమని షూ కొంటారు, కానీ అదే షూ వేసుకొని రాత్రి బిర్యానీ తిన్నాక వెళ్తారు. ఏం చెప్పేవరా? బ్యాలెన్స్ అంటే ఇదే సుమి. ఆ మిగిలిన 2 రాశుల గురించి చెప్పండి. ధనుసు రాశి, మీన రాశి. వీళ్ళకి నిద్ర దోషం అనేది చాలా ఎక్కువ ఉందండి. వీళ్ళు ఆఫీస్లో ఉన్నా సరే ఉరగపెట్టి మరీ నిద్రపోతారు. బాస్తో మీటింగ్లో ఉన్నా బాస్ అడిగితే మెడిటేషన్ చేస్తాను అంటారండి బాబు. ఈ ఏడాది ఇది వీళ్ళకి నిద్రయోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. బాబు పంతులు మిగిలిన రాశి కుంభరాశి, దాని గురించి కొంచెం వాళ్ళకి మంచి చెప్పు. కింద సంవత్సరం అలాగే ఎట్లేదు, ఈ సంవత్సరం ఉన్నది చెప్పు బాబు కొంచెం. కుంభరాశికి వద్దాం. వీళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చాలా ఎక్కువగా చేస్తారండి. ఎలా అంటే చంద్రుడి మీద ఇల్లు కట్టు అని ఇలాంటివన్నీ సలహాలను చెప్తూ ఉంటారు. మీరు ఇవన్నీ ఆపితే మీరు అనేది బాగుపడతారు. అప్పుడు అన్నీ దోల అంటారు, కొన్ని దోలు తగ్గించుకోండి. సరే కానీ పంతులు గారు
ఇప్పుడు అందరు రాసులు వాళ్ళ జాతకాలు చెప్పారు. ఇప్పుడు మీ జాతకం ఎలాగుంది? నా జాతకం వచ్చినప్పటికీ చూసిన వాళ్ళు లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే నా జాతకం చాలా బాగుంటుందండి. లేకపోతే ఈ ఫోన్ ఈఎంఐ కట్టుకోలేక నా పని అయిపోయిద్దండి. చూసారు కదండి, మన హైటెక్ పందులతో హైటెక్గా మీకు పంచాంగం చెప్పింది జరిగింది. పంతులు గారు చెప్పినట్టుగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంతులు గారికి నేను స్పెషల్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తాను. చూసారు కదండి మన లోకల్ న్యూస్. ఇలాంటి ఫన్నీ వీడియోస్ చాలానే వస్తాయి. ఇది మన కొత్త సిరీస్ అండి. మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి గుర్తుంది కదా, హై ప్రేక్షకులందరికీ ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను, బాగా నవ్వుకుంటాను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మీకు చాలా వస్తాయి. మీరు చేయాల్సింది హైప్, కొత్తగా వచ్చింది కదా, హైప్ బటన్ ప్రెస్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మా లోకల్ ఫిల్మ్ స్టూడియోస్ మీకు చాలానే ఇస్తుంది. థ్యాంక్ యూ.